ఒక దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన గొప్ప వీరుడు బతికి ఉన్నంత కాలం పరాయి గడ్డపైనే వనవాసం చేశాడు. కానీ చనిపోయి 80 ఏళ్లు దాటినా ఆయన అస్థికలు ఇంకా విదేశాల్లోనే ఉన్నాయంటే మనకెలా అనిపిస్తోంది? అది మరెవరో కాదు, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు ఆయన సొంత కుమార్తె అనితా బోస్ భారతీయులందరినీ ఉద్దేశించి ఒకటే కోరుకుంటున్నారు. నేతాజీ కుమార్తెగా ఆయన్ని ఇప్పటికీ గౌరవించే, ప్రేమించే ప్రతి భారతీయుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఆయన అస్థికలను తిరిగి మాతృభూమికి తీసుకురావడానికి మీ మద్దతు ఇవ్వండి అని ఆమె అభ్యర్థించారు. Who still revere him, respect him and love him, to support the transfer of his mortal remains to India. ఆలోచించండి, మన దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ తన జీవితంలో చాలా సంవత్సరాలు దేశానికి దూరంగా వనవాసంలో గడిపారు. కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా ఆయన భౌతిక అవశేషాలు మాత్రం ఇంకా ఆ వనవాసంలోనే ఉన్నాయి. జపాన్ లోని టోక్యోలో ఉన్న రెంకోజీ ఆలయంలో ఆయన అస్థికలను 80 ఏళ్లుగా భద్రపరిచారు. ఆయన కుమార్తె ఏమంటున్నారంటే, తన తండ్రి అస్థికలు పరాయి గడ్డపై ఉండటం ఆయన ఆత్మను ఎంతగానో బాధిస్తోంది. ఆయన తన చివరి ప్రయాణాన్ని సొంత గడ్డపై పూర్తి చేయాలి. ఆయనకు తగిన గౌరవప్రదమైన వీడ్కోలు ఇక్కడి మట్టిలోనే జరగాలి. ఇది ఒక కుమార్తెగా ఆమె పడుతున్న ఆవేదన. మన జాతిపితకు ఇంతకంటే అగౌరవం మరొకటి ఉంటుందా? ఇన్ని ప్రభుత్వాలు మారినా ఒక స్వాతంత్ర సమరయోధుడి అస్థికలను స్వదేశానికి తీసుకురాలేకపోవడం మనందరి వైఫల్యం కాదా? నేతాజీ అస్థికలను భారతదేశానికి తీసుకురావాలన్న ఆయన కుమార్తె విజ్ఞప్తి సరైనదే అని మీరు భావిస్తే కామెంట్స్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఈ విషయం ప్రతి భారతీయుడికి చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం. జై హింద్.